హాయ్ హలో వెల్కమ్ టు సంధ్యారాజ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఏం చేసుకుంటామంటే చికెన్ బిర్యానీ. దాని ప్రిపరేషన్ కోసం నేను చెప్తాను. ఇది 5 kgs ఆఫ్ చికెన్ నీట్గా క్లీన్ చేసుకొని అందులో పసుపు, సాల్ట్ అండ్ కారం, కర్డ్ కూడా వేసి మంచిగా మిక్స్ చేస్తున్నాము. అయితే ఇందులో ఏంటంటే కల్లుప్పు వేసుకోవడం వల్ల పీసెస్కి అనేది మంచిగా సాల్ట్ పడుతుంది అండ్ ఉడికేటప్పుడు కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట. కల్లుప్పు వేసుకోండి. మ్యారినేట్ చేసేటప్పుడు ఇలాంటివి ఏమన్నా చేసుకునేటప్పుడు కల్లుప్పు వేసుకోవడం వల్ల చాలా మంచిగా మిక్సింగ్ అవుతుంది అండ్ పీసెస్ కూడా సాఫ్ట్గా ఉడుకుతాయి అనమాట. చేసేది ఎవరో కాదు, మా బ్రదర్, చిన్న తమ్ముడు. మేమందరం 4 members. నేను పెద్ద, సెకండ్ సిస్టర్, ఇవి థర్డ్. చేసేదేమో 4th బ్రదర్. బట్ మీరు ఇల్లు జోక్స్ వేస్తూ ఉంటారు, మీరు అవన్నీ పట్టించుకోకండి, ఓకేనా. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే అలా మంచిగా పీసెస్కి పట్టేటట్టు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారా అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. అండ్ ఇలానే మేము ఎవ్రీ సండే ఏదో ఒకటి కుక్ చేసుకుంటామండి. ఎవ్రీ సండే కలుస్తాము, మంచిగా ఇలా కుక్ చేసుకుంటాము, అందరం కలిసిమెలిసి ఉంటాము. సిస్టర్స్ అండ్ బ్రదర్ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. చిన్న అప్పుడప్పుడు మిస్టేక్స్ వస్తూ ఉంటాయి, క్రాషెస్ వస్తూ ఉంటాయి, కానీ పట్టించుకోకుండా మనం హ్యాపీగా ఇలా కలిసిమెలిసి ఉంటే చాలా బాగుంటుంది కదా. హ్యాపీగా ఉండడం వల్ల హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మా బ్రదర్ మిక్సింగ్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట, జోక్ చేస్తున్నాను. సో అలా మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే కారం వేసుకున్నాము. ఆల్రెడీ వేసాము కానీ ఇంకా సెట్ అవ్వలేదని చెప్పేసి మళ్ళీ కారం వేసుకున్నాను. కొంతమంది కారం తక్కువ తింటారు అండ్ కొంతమంది ఎక్కువ తింటారు. సో ఎవరికి తగ్గట్టు, టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. మేమైతే మంచిగానే తింటాం, సో గట్టిగా తింటాం కాబట్టి కారం మంచిగా వేసుకుంటున్నాము. అండ్ మీట్లో వేసేటప్పుడు కారం మంచిగా ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. అండ్ మంచిగా మిక్స్ చేసుకోవాలి, మిక్సింగ్. సో మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లో మళ్ళీ అల్లం కూడా వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. సో ఇలా అంతా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవడం వల్ల మంచిగా పీసెస్ కూడా మెత్తగా ఉడుకుతుంది అన్నమాట. వీడి మధ్యలో జోక్స్ వేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ కొంచెం పుదీనా కూడా వేసుకున్నాము. ఆ తర్వాత ఇది బిర్యానీ మసాలా, ఆల్ మసాలా మొత్తం మంచిగా గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా గురించి చెప్పాలంటే నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి వేసాము అనేది. బిర్యానీ మసాలా అంటే ఇచ్చేస్తారు కదా హోల్సేల్లో, అది తీసుకొచ్చుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని మిక్సీ చేసుకొని పెట్టేసుకోవడమే. సో ఇలా మంచిగా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఆనియన్స్ కావాలి కదా, ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇందులోనే లెమన్ కూడా వేస్తున్నారు, 3 lemons. అది మంచిగా లెమన్ కూడా వేసుకోవాలి, పైన చల్లుకోవాలి. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి. ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతున్నాయి. ఆనియన్స్ ఫ్రై చేసేది ఎవరో కాదు, మా పెద్ద తమ్ముడు. వాడికి ఏం పని లేదని చెప్పేసి ఆ పని అప్పచెప్పామన్నమాట. వాడు ఆ పని చేస్తున్నాడు, మంచిగానే ఫ్రై చేశారు కదా. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. దాన్ని ఇప్పుడు మనము ఇందాక చికెన్ మనం పెట్టుకున్నాం కదా, అంతా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. చికెన్లోనే అంటే ఈ ఆనియన్స్ ప్లస్ ఈ ఆనియన్స్ మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. కాలుతుంది, బట్ ఏంటంటే హ్యాండ్తో మిక్స్ చేసుకోవడం వల్ల అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అన్నమాట. అలా హ్యాండ్తోనే మిక్స్ చేసుకొని, మా బ్రదర్ కూడా అదే చేస్తున్నాడు, హ్యాండ్తోనే మిక్స్ చేస్తున్నాడు మంచిగా మొత్తము. ఏదైనా మిక్సింగ్ చేయాలన్నా, ఏదైనా ఇలానే హెవీగా వండుకోవాలనుకున్నప్పుడు ఇలా బ్రదర్స్ చాలా యూజ్ అవుతారు కదా. మీ బ్రదర్స్ చేస్తారా చేయరా అనేది కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ అలా మిక్సింగ్ చేసుకున్నాక టేస్ట్ ఎలా ఉందో చూడాలి కదా, అంటే అంతా సెట్ అయిందా లేదా అని టేస్ట్ చూడాలి కదా. సో వాళ్ళు టేస్ట్ చేస్తున్నారు, ఓకే పర్ఫెక్ట్గా సెట్ అయిందని. ఇంకా నెక్స్ట్ బిర్యానీ లీవ్స్ కూడా వేసేసారు పైన. బిర్యానీ లీవ్స్ వేసుకొని ఇలా మంచిగా సెట్ చేసుకోవాలి. రైస్ కూడా పెట్టేసుకున్నాము. అండ్ ఈ బిర్యానీకి ఏంటంటే చికెన్ బిర్యానీ చికెన్ హాఫ్ బాయిల్ అయినప్పుడు, రైస్ హాఫ్ బాయిల్ అయినప్పుడు రెండింటిని మనం ఈక్వల్గా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు రైస్ కూడా వేసేస్తున్నారు దాని మీద. ఇది హాఫ్ బాయిల్ రైస్. సో దాని మీద మంచిగా సెట్ చేసేసుకోవాలి. మొత్తం రైస్ వేసేస్తున్నారు చూడండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే హాఫ్ బాయిల్ వేయడం వల్ల తర్వాత మళ్ళీ మనం కుక్ అవ్వాలి కదా, సో అప్పుడు మంచిగా రైస్ కుక్ అయిపోతుంది. అలా ఈక్వల్గా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో రిలేషన్షిప్ దగ్గరికి వస్తే
మనం బ్రదర్స్ సిస్టర్స్ రిలేషన్షిప్ ఎప్పుడు మంచిగా మెయింటైన్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మాది పెద్ద ఫ్యామిలీ. మేమే కాకుండా మొత్తం మీ సిస్టర్స్ అందరం 8 మెంబర్స్ అండ్ బ్రదర్స్ 4 మెంబర్స్ అనమాట. అందరం కలిసే ఉంటాం, అందరం కలిసే ఏదైనా చేసుకుంటాము, పార్టీస్ అన్నా ఫంక్షన్స్ అండ్ ఏదైనా కలిసి చేసుకుంటాం అనమాట. సో అందరు హ్యాపీగా ఉండండి, హ్యాపీగా మెయింటైన్ చేసుకోండి మీ రిలేషన్షిప్ కూడా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆనియన్స్ వేశారు, ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆనియన్స్ కూడా వేశారు పైన. పుదీనా లేకపోతే ఎలా అండి, పుదీనా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, పుదీనా కూడా వేసేసుకోవాలి, ఆ టేస్ట్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫుడ్ కలర్ కూడా వేసేస్తున్నారు. కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. సో ఇంకొంచెం టేస్ట్ పెంచడానికి నెయ్యి కూడా వేస్తున్నారనమాట. నెయ్యి అనేది అది మీ ఇష్టం, ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. సో ఇలా మళ్ళీ పెట్టేసుకొని మనం మంచిగా దాన్ని మూత క్లోజ్ చేసేసుకొని ఒక 10 minutes అయినాక దిస్ ఈజ్ ద లాస్ట్ లుక్ అనమాట. సో సూపర్గా ఉంటుంది, టేస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.